అందరికీ నమస్కారం. రాశి ఫలితాలు ఛానల్ కి స్వాగతం. మకర రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. ఈ రోజు మీరు మీ శత్రుల పేర్లను తెలుసుకుంటారు. మరి ఒక స్త్రీ రహస్య శత్రువుకి ఇప్పటి వరకు కలిగిన హాని ఆ శత్రువు నుంచి అనే విషయాన్ని కూడా మీరు ఈరోజు తెలుసుకుంటారు. అయితే శత్రువుల నుంచి మాత్రం ఈరోజు జాగ్రత్తగా ఉండాలి. శత్రువుల నుంచి ఎటువంటి హాని జరగకుండా ఉండడానికి ఈ రోజు మీరు ఒక పరిహారం అయితే చేయాలి. ఆ పరిహారం కొరకు ఇంట్లో మీరు దక్షిణ ముఖం కూర్చొని అద్దం తీసుకొని అద్దం ముందు 8 జాజికాయలను పెట్టాలి. ఆ అద్దం ముందు పెట్టినటువంటి ఆ జాజికాయలను అద్దంలో చూస్తూ మరి శత్రుల పేర్లను గురించి తలుచుకుంటూ జాజికాయలను మరి కాల్చాలి. అద్దంలో చూస్తూ కాల్చినటువంటి పౌడర్ను నల్లటి వస్త్రంలో ఉంచి మూటగా కట్టేయాలి. ఆ తర్వాత ఆ మూటను ప్రవహించి నీటిలో వేసేయాలి. ఆ తర్వాత గనక వెంకటేశ్వర స్వామిని పూజించినట్లయితే మీకు చాలా శుభప్రదంగా ఉంటుంది. దోష నివారణ జరుగుతుంది. శత్రుల నుంచి ఎటువంటి హాని అనేది మీకు దరిచేరదు. అంతా కూడా పాజిటివిటీ అనేది రావడం జరుగుతుంది. నెగిటివిటీ అంతా కూడా తొలగించబడుతుంది. ఇక మీకు ఎలాంటి ఆపద అనేది దరిచేరదు. ఈరోజు బయటకు వెళ్ళి ఇంటికి వచ్చే సమయంలో మీ వాహనాన్ని జాగ్రత్తగా నడపాల్సి ఉంటుంది. నేడు మీలో విశ్వాసం పెరగడానికి ప్రయత్నాలు చేస్తారు. స్టాక్ మరియు మ్యూచువల్ ఫండ్లలో కూడా మదుపు చేయాల్సి ఉంటుంది. ఇంట్లో కార్యక్రమాలు కొన్ని జరుగుతాయి. కొత్తగా ఆలోచిస్తారు. మీ జీవిత భాగస్వామితో మున్నెన్నడూ లేని విధముగా గొప్పగా గడుపుతారు. ఆర్థిక పరిస్థితులు మెరుగుపడి కుటుంబం మొత్తం కూడా హ్యాపీగా ఉంటుంది. కొత్తగా ఆలోచిస్తారు. మనసు కుదుట పడుతుంది. ఉద్యోగ అవకాశాలు వస్తాయి. స్వల్పకాలపు పిక్నిక్ను ప్లాన్ చేసుకుంటారు. కానీ వృత్తిపరంగా బాధ్యతలు పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. నేడు మీ ఇంటికి అతిథులు వస్తారు. వాహనం మూలంగా ఖర్చులు అయితే ఉంటాయి. భూముల విషయంలో జాగ్రత్త అవసరం. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. నలుగురికి ఉపయోగపడే పనులు చేస్తారు. బంధుమిత్రులతో అభిప్రాయ భేదాలు తలెత్తొచ్చు. జాగ్రత్త. కొత్త పరిచయాలతో జాగ్రత్త అవసరం. నలుగురిలో మంచి పేరు ప్రతిష్టలు అయితే మీరు సంపాదించుకోగలుగుతారు. అలసట లేకుండా పట్టుదలతో పనులు చేస్తారు. సంయమనం పాటించాలి. అనవసరమైన ఆలోచనలను పక్కన పెట్టి కార్యనిర్వహణపై మనసు నిలపాలి. పెద్దల సహకారం లభిస్తుంది. నరసింహస్వామి ఆలయాన్ని సందర్శించండి. ఉద్యోగంలో బదిలీలుంటాయి. కుటుంబంతో సంతోషంగా ఉంటారు. అప్పుగా ఇచ్చిన డబ్బు తిరిగి చేతికి అందటంలో కాస్త ఆలస్యం అయితే జరుగుతుంది. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. ప్రభుత్వ పనులు నెరవేరుతాయి. బంధుమిత్రులతో సత్సంబంధాలుంటాయి. వ్యాపారం లాభసాటిగా కొనసాగుతుంది. చేస్తున్న వృత్తి సంతృప్తికరంగా ఉంటుంది. కొత్త పరిచయాలతో కార్య సాఫల్యం ఉంటుంది. అధికారుల యొక్క ఒత్తిడి అనేది అధికమవుతుంది. ఇక వారాంతంలో శుభవార్త కూడా వినే అవకాశాలున్నాయి. వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని సందర్శించండి. ఉద్యోగస్తులకు సానుకూల వాతావరణం అయితే ఉంటుంది. బాధ్యతలు అయితే పెరుగుతాయి. ఇక ఈరోజు లక్కీ సంఖ్య 20. లక్కీ కలర్ అయితే మరి నేవీ బ్లూ. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.